ఏం చేస్తావో తెలీదు, వాడు ఫుల్గా డిచ్ అవ్వాలి. ఆ తర్వాత సంగతి చూద్దాం. ఇది ఓ భార్య తన భర్తని లేపేయడానికి వేసిన స్కెచ్లో చిన్న మాట. ఇప్పటికే మీకు అర్థమేంటుంది, జస్ట్ చిన్న మాట అనగానే ఆ రేంజ్, ఆ మరణం లేకపోతే హత్య, ఆ హత్యోదంతం ఎంత గాఢత ఉందో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివాహేతర సంబంధానికి ఇంకో భర్త బలైపోయాడు. ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య స్కెచ్ చేసింది. ఫుల్లుగా మద్యం తాగించి బిల్డింగ్ పై నుంచి తోసేశాడు ప్రియుడికి సంబంధించిన వ్యక్తి. తీవ్ర గాయాలతో ఉన్న భర్తకు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ బతుకుతాడు అని చెప్పి అనుమానం వచ్చింది ఈ దుర్మార్గురాలుగా పేర్కొంటున్న ఆ మహిళ. ఎందుకు అంటూ ఉన్నారు దుర్మార్గురాలని చెప్పంటే, భర్తని చంపేయడానికి ఇంత దుర్మార్గానికి పాల్పడింది కాబట్టి. తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడుకోవడానికి సాధారణంగా భార్య పడే తాపత్రయం ఏంటి, ఎలా ఉంటుంది? కానీ ఈ భార్య ఏం చేస్తుందో తెలుసా? అసలు ఈ మనిషి అనే మాట కూడా అనడం బహుశా ఈ వ్యక్తి కరెక్ట్ కాదేమో. ఈ రాక్షసురాలు ఏం చేస్తుందో తెలుసా? కణ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భర్త ఎక్కడ బతికేస్తాడు, ఎక్కడ బతికి బట్ట కట్టి మళ్ళీ తన మీద ఎక్కడ కక్ష తీర్చుకుంటాడు, ఆ భర్త బతుకుంటే తన ఆ వివాహేతర సంబంధం ఎక్కడ కంటిన్యూ కాదని చెప్పి భయపడిందో అంతే. వెంటనే బుర్రలో ఏ ఉరుడు పరిగెట్టిందో హాస్పిటల్కి వెళ్ళింది. భర్తకి, కట్టుకున్న భర్తకి, తన కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి తిరిగి వచ్చిన భర్త నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ ఎక్కించి చంపేసింది భార్య. ఒకడేమో ఆ భర్తను మందు తాగించి, మద్యం తాగించి పైనుంచి తోసేస్తాడు. ఇంకొక సోకాల్డ్ భార్య ఆ భర్తను చంపేయడానికి నరాల్లోకి, ఆ భర్త శరీరంలోకి టాయిలెట్ క్లీనర్ని ఇంజెక్ట్ చేస్తోంది. ఈ మహా ఇల్లాలి పేరు సంధ్య. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి అనిల్. వీళ్ళిద్దరికీ సహకరించాడు బంటి. రే బంటి, నీ బుర్ర స్లోవా ఏంటి? అవును, నీ బుర్ర పనిచేయదా? నీ బుర్ర ఏమైనా కాస్త స్లోగా పనిచేస్తుందా? ఒక మనిషిని చంపేస్తావా అని చెప్పి ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సంధ్య అనిల్కు సహకరించాడు ఈ బంటి అలియాస్ వెంకట సాయి. నిజామాబాద్ జిల్లా న్యాయకల్లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భర్త ప్రశాంత్ హత్యకు ప్రియుడు అనిల్తో ప్లాన్ చేసింది భార్య సంధ్య. హత్య ఎలా చేయాలి? ఫ్రెండ్కు ఫోన్లో డైరెక్షన్ ఇచ్చింది సో కాల్డ్ ఇల్లాలు, ఈ మహా ఇల్లాలు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది సంధ్య, అలాగే ఆ సో కాల్డ్ ఫ్రెండ్, అవును సో కాల్డ్ ఫ్రెండ్ బంటి ఆడియో. ఒరేయ్, ఏం చేస్తావో నాకు తెలీదు, వాడు మొత్తం డిచ్ అయిపోవాలి, వాడితో ఫుల్గా తాగించు, వాడు కిందకి దిగద్దు, మద్యం అయిపోతే ఇంకో బాటిల్ తెప్పించు ప్లీజ్ రా, వాడు కిందకు వస్తానని చంపుతాడు, నీ కాలు మొక్కుతా, వాడిని అక్కడే వేసై అంది ఆ సో కాల్డ్ మహా ఇల్లాలు సంధ్య. ఇంకా నా మాటలో మీకు అర్థం కాకపోవచ్చు కంప్లీట్గా. ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఆడియో కాన్వర్సేషన్ వింటే మీకు బహుశా, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, మీకు కాస్త ఫ్యూజ్ అవుట్ అవుతుందేమో. ఒక్కసారి వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ విందురు కానీ, బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆడియో కాన్వర్సేషన్ ఇప్పుడు చూద్దాం. హలో, అరే ఎట్లడుతుంది? ఆడేనొర్రది కాదు, వాళ్ళే వస్తలేదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా అనుకునేది. ఆడు కిందికి దిగద్దు, ఆడికే తాగిపోయి
నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకో, నేను దీన్ని తిండి లేకుండా. కాదు నువ్వు నేను చెప్తుంది దాడు పడుకోవాలి, ఏం చెప్తావో నాకు తెలియదు, మీద అట్లే పడుకోవాలి నాకు తెలియదు. ఈ అమ్మ, కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా, నీ కాళ్ళు మొక్కుతా. కాలువ కూడా నేను కడుపు మార్చుకుని నేను ఈడ తాగుకుంటుంటే నేను నా అన్ని ఖరాబ్ సరే అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్ అవ్వాలి, అన్ని వండాలి, మీరు కిందికి రావద్దు. ఓకే. రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి ఆ, రైటా. ఉమ్, అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్. రైట్. గుడ్ నైట్ రా అల్లు. అది చూసారుగా, ఈ ఇల్లాలని ఏమనాలి, ఈవిడి పేరు సో కాల్డ్ సంధ్య. మన తెలుగు వాళ్ళకి సంధ్య అనే పదం ఎంత అద్భుతమైందో ప్రాతః సంధ్య అంటూ ఉంటారు, మధ్యాహ్నం సంధ్య అంటూ ఉంటారు, సాయంత్రం సంధ్య అంటూ ఉంటారు. అంటే సంధ్యాకాలం, ఆ సంధి సమయం అంటే ఒక మార్పు జరిగే సందర్భం. కానీ ఈ సంధ్య తన భర్త చావుకి కారణమైంది. కట్టుకున్న భర్తని కడతీర్చారని కసాయిగా ఆలోచించింది. ఎక్కడ బతుకుతాడో, ఎక్కడ బతికి తిరిగి మళ్ళీ తనని చంపుతాడో అని చెప్పి ఆ బంటితో మాట్లాడిన ఆడియో కాన్వర్సేషన్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారుతోంది. ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్లో అంటూ ఉంటారు కదా, మీ ఇంట్లో టాయిలెట్ క్లీనర్ ఉందా, కొంచెం జాగ్రత్త పడండి. మీకు మద్యం సేవించే అలవాటు ఉందా, భర్తలు కొంచెం జాగ్రత్త పడండి. డిచ్ అయ్యేంత వరకు తాగకుండా ఉంటే మంచిదేమో అనే భయం కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ కథనం చూసిన తర్వాత. అవును, మన దగ్గర ఒక సామెత ఉంటుంది, ఇది ఓవర్ వద్దని చెప్పి, ఓవర్ యాక్షన్ మానుకోవాలని చెప్పి. మరి ఓవర్ యాక్షన్ పక్కన పెడితే కనుక అతి సర్వత్ర వర్జయత అంటూ ఉంటారు. అంటే ఏదైనా లిమిట్ దాటి వెళ్తే మీరు డేంజర్లో ఉన్నట్టే. అది మద్యమైనా ఏదైనా. ఈరోజు అదే మద్యం ప్రశాంత్ చావుకి కారణమైంది. ఫుల్గా మత్తెక్కి పడుకునేంత వరకు, మత్తెక్కి తర్వాత తెలిసిందేగా, అదే టైంని అదునుగా తీసుకున్నారు ఈ దుర్మార్గులు. పైనుంచి తోసేశారు, కింద పడ్డాడు, చచ్చాడు అనుకున్నారు. కానీ కొన ఊపిరితోనే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, బతుకున్నాడని చెప్పి డౌట్ వచ్చింది, అంతే. మరి సంధ్య ఎలా చేయగలిగింది? అతగాడి బాడీలోకి ఎట్లా ఈ టాయిలెట్ క్లీనర్ని జొప్పించగలిగింది? కారణం కూడా ఉందండోయ్. ఈ మహా ఇల్లాలు గతంలో నర్సుగా చేసిందనేది వినికిడి. వీ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అంటే భర్తను చంపేయడానికి తన నేర్చుకున్న ఆ విద్యను కూడా ఇలా ఉపయోగించింది. ఇటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఇక్కడ మనిషి అనే మాటే ఇక్కడ చాలా గొప్పదైతే, మహిళ అనే మాట కూడా ఇక్కడ బహుశా తనకి వర్తించదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మహిళ అయినా పురుషుడైనా ఆ జెండర్ డిఫరెన్సియేషన్ ఎప్పుడు చూస్తూ ఉంటారు? కాంటెక్స్ట్ బట్టి కదా, అంతే కదా. ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే ప్రపంచం గొంతెత్తుతుంది. కానీ ఒక పురుషుడికి ఇంత దారుణంగా జరిగితే, ఇదే బంటి మాట్లాడాడు, అసలు ఏం జరిగింది? ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు అడుగుతున్న క్రమంలో ఆ బంటి రియాక్ట్ అయ్యాడు. ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ బంటి ఏమంటూ ఉన్నాడు ఒకసారి చూడండి. ఎవరు ఎత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? నేనైతే అన్న ఫోర్స్ అండి, ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ముందరికి వచ్చేసాను. ఇక నేనే లేపేసిన. నువ్వే తెచ్చినావా? నాకు ఒకటి లేస్తాడా, అలా వైఫ్ వేసి చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఆమె ప్లాన్, నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్. ఇదంతా డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి, అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఏ సైడ్కి వెళ్ళి పడ్డాడు? ఇటా ఇక్కడ నుంచి ఇటు
ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు ఈడ ఈడ భూమిలో రైట్, అది ఆ కాల్ కాన్వర్సేషన్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఆ తర్వాత బంటి రియాక్షన్. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి? వీళ్ళిద్దరే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ కుట్రలో? సచిన్, ఏదైతే నిన్న జరిగిన అంశానికి సంబంధించి చూసుకుంటే, సంధ్య తన భర్తను ప్రియుడి మోదిలో పడి హత్య చేసిన ఘటన పైన పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే, ప్రశాంత్కు సంధ్యకు 12 ఏళ్ల క్రితం పెళ్ళైంది. 12 ఏళ్ల క్రితం పెళ్ళైన నేపథ్యంలో వారికి ఇద్దరు పాపలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక బాబు, ఒక అమ్మాయి. ఆ వారికి సంబంధించి చూసుకుంటే 7 ఏళ్ల క్రితం నుండి కూడా ఆయన గల్ఫ్ వెళ్తున్నాడు. గల్ఫ్ వెళ్తున్న క్రమంలో గత 2 ఏళ్ల క్రితం కూడా వచ్చి వెళ్ళాడు. మొన్న శనివారం, అంటే వారం రోజుల క్రితం శనివారం నాడు సంధ్య భర్తను పిలిపించుకుంది. ఖచ్చితంగా నువ్వు ఇండియాకి రావాలన్న నేపథ్యం. అయితే భర్త ఇండియాకి వస్తే ఎక్కడ అక్రమ సంబంధం బయటపడుతుందన్న నేపథ్యంలో ఆమె పూర్తి స్థాయిలో ముందుగానే 6 నెలల క్రితం వేసుకున్న పన్నాగంలో ప్రశాంత్ చిక్కాడు. ఆ పన్నాగంలోనే ప్రధానంగా ఆ అనిల్తో కలిసి బంటి అలియాస్ సాయితో కలిసి పన్నాగం పన్నింది. ఆదివారం రాత్రి ఆ ఘటనకు సంబంధించి మద్యం సేవించేందుకు బంటితో కలిసి ప్రశాంత్ను డాబా పైన మద్యం సేవించారు. ఎంతైనా సరే నేను మద్యానికి డబ్బులు ఇస్తాను, బంటి డిస్కు కావాలి అన్న ఆడియో వీడియో కూడా వైరల్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా ఎలాగైనా సరే నా భర్తను హత్య చేయాలి, ఖచ్చితంగా డాబాపై నుంచి నూకేయాలి అని ఈ ఘటనకు సంబంధించి సంభాషణ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద ఇదివరకే విన్నాం. దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె ప్రశాంత్ తల్లి చెప్తున్న మాటలు ఏంటి అంటే, ఖచ్చితంగా ఈ సంధ్య అనే నా కోడలు ఉందో, ఆ కోడలు పూర్తిగా నా కొడుకుని చంపేందుకు పన్నాగం పన్నింది. అందులో భాగంగానే ఆ అక్రమ సంబంధ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా నా కొడుకును హత్య చేసిందని చెప్పి ఇందులో విస్తుపోయే నిజాలైతే వెల్లడించింది ప్రశాంత్ తల్లి. ఎందుకంటే సంధ్య గత కొన్ని రోజులుగా ఏదైతే చదువుకున్న అమ్మాయి ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేస్తున్న క్రమంలో ఎంతో మందితోని అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది. ఇంటికి ప్రతిరోజు ఎవరో ఒకరు కొత్త వారు వస్తుండిపోయేవారు అని చెప్పి తల్లి ఆరోపణలు చేసినప్పటికీ పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ కేసులో ఎవరు ప్రధాన నిందితులు ఉన్నారు వారికి సంబంధించిన పోలీసులు విషయాలు వెల్లడించారు. కానీ తల్లి ఆరోపణలు చేసిన దాంట్లో నాకు 2.5 ఎకరాలు ఉంది, ఆ 2.5 ఎకరాలతో పాటు నిజామాబాద్లో 200 గజాల స్థలం ఉంది, దాంతో పాటు న్యాల్కల్లో 500 స్థలంతో పాటు ఇల్లు ఉంది. వీటన్నింటినీ కూడా కబ్జా చేసేందుకే సంధ్య నా కొడుకు ప్రశాంత్ను అనిల్తో కలిసి బంటి సాయంతో హత్య చేసిందని చెప్పి ఆరోపణలు చేసింది సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గంగారెడ్డి. మొత్తం అయితే మాత్రం ఈ ఘటనలు ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి మళ్ళీ గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు గంగారెడ్డి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. బట్ బిఫోర్ దట్, ఇదే ఘటన మీద ఇప్పుడు కేవలం ఒక ప్రాంతానికి, అంటే నిజామాబాద్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా దీని గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక భర్తను కట్టుకున్న భార్య తట్టు పెళ్ళయి దాదాపుగా దశాబ్దం కావాల్సి వస్తుందని చెప్తూ ఉన్నారు. పోనీ ఒక 5 years అని అనుకుందాం ఆన్ లీస్ట్ కండిషన్స్లో. అటువంటిది ఒక భర్తని ఇంత దుర్మార్గంగా, అసలు పెళ్ళి అనే వ్యవస్థ మీద నమ్మకం చచ్చిపోయేలాగా సోను రఘువంశీ, సియా ఈ 2 ఘటనలు ఇంకా మర్చిపోలేదు. అండ్ అంతవరకు మన దగ్గర కూడా ఘటనలు ఉన్నాయి కదా. లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ కూడా అటువంటి ఘటనలే కదా. వివాహేతర సంబంధానికి ఇక్కడ పిల్లల్ని బలి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి కదా. మర్చిపోతున్నామా? ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకనే ఆ పెళ్లి చేసుకుంటోంది? ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటోంది? ప్రేమ పేరుతో ఒక మహిళ చంపేస్తుంది. ప్రేమ పేరుతో, వివాహేతర సంబంధం పేరుతో ఇంకొక మహిళ, ఇంకొక మనిషిని, భర్త అనే విషయం పక్కన పెడదాం, కనీసం ఒక మనిషిని మీకు నచ్చకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. అరే బాబు, నువ్వు నాకు నచ్చట్లేదురా, నీతో నాకున్న ఇష్యూస్ ఇవి, నాకు వాడు నచ్చాడు, నేను పోతున్నా వాడితో అని చెప్పి, నా కారణాలు ఇవి అని చెప్పి విడాకులు తీసుకోవచ్చుగా. ఒక మనిషిని చంపేయడానికి వచ్చిన ధైర్యం పచ్చి నిజం చెప్పడానికి ఎందుకు రావట్లేదమ్మా మీకు? కుడ్ యూ ప్లీజ్ రిపీట్ అంశానికి సంబంధించి? ఓకే,
సిఐ సురేష్ కుమార్తో మా ప్రతినిధి గంగారెడ్డి మాట్లాడారు లైవ్లో. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఒకసారి ఆ కాన్వర్సేషన్ ఉందాం. ఆయన ఏమంటూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది సంధ్యా ప్రశాంత్లకు. అయితే వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక బాబు ఒక బాలిక. వీరు 7 ఏళ్ల క్రితం గల్బాట పట్టాడు ప్రశాంత్. అనుకోని ఘటనలో సంధ్య ఇతరులతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఖచ్చితంగా భర్తను హతమార్చాలని పన్నాగం పనింది. ఈ ఘటనలో భర్తను హత్య చేసింది. అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి పోలీసులు ఉన్నారు. మనతో మాట్లాడేందుకు రూరల్ సిఐ సురేష్ బాబు ఉన్నారు, సురేష్ కుమార్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ఈ ఘటనలో మీకేం తెలిసింది, ఎలా అసలు ఈ కేసు ఫిర్యాదు ఎవరు చేశారు, ఈ ఘటనకు సంబంధించి ఎలా వివరాలు ఉన్నాయి? మన పోలీస్కు మొదట ఈ నెల 1 తారీఖు నాడు, అంటే ఫస్ట్ నాడు మృతుని తల్లి శ్యామల మోపాల్ పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇచ్చింది. ఏమనంటే నా కోడలు నా కొడుకు దాబాపై నుండి పడి ప్రమాదవశాత్తు మరణించినాడని చెప్పింది. కానీ నా కొడుకు మరణంపై నాకు అనుమానం ఉందని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా మనం మొట్టమొదట పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతిగా మనం కేసు నమోదు చేసుకున్నాం. తల్లి వ్యక్తం చేసినటువంటి అనుమానం ఏదైతుందో దాని ప్రకారం మనం మృతుని భార్యను తర్వాత గ్రామానికి చెందినటువంటి ఇంకొక వ్యక్తిని మనం తీసుకొచ్చి విచారణ చేస్తే మనకు విచారణలో అసలు నిజాలు అనేటివి మనకు బయటపడ్డాయి. దాంట్లో ఏంటంటే మృతుడు గత 2 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉండి లాస్ట్ మంత్ 29కే ఇంటికి తిరిగి రావడం జరిగింది. అతను దుబాయ్లో ఉన్న క్రమంలోనే మృతుని భార్య నిజామాబాద్ చెందిన ఒక వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్లో ఉందని మనకు తేలింది. అయితే మృతుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం అతనికి ఎట్లా తెలుస్తుందో అని, తర్వాత ఆ రిలేషన్ మళ్ళీ తర్వాత కంటిన్యూ అవుతుందో కాదో అన్న ఒక ఊహలో మృతిని ఎలాగైనా చంపాలని చెప్పేసి ముందే ప్లాన్ వేసుకుంది. అతను వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలనుకుంది. అందులోనే భాగంగానే వచ్చిన తర్వాత 2 సార్లు ప్రయత్నం చేసింది. మొదటి ప్రయత్నం దాబా నుంచి తోసేసింది, కానీ అతను చావలేదు. తర్వాత రెండో ప్రయత్నంగా క్యాన్లా నుండి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం, తర్వాత ఇంట్లో ఉండే టాయిలెట్ క్లీనర్ కూడా ఇంజెక్షన్ చేయడం జరిగింది. దాంతో మృతుడు చనిపోయిన తర్వాత మనం 3గురిని అరెస్ట్ చేసిన మొత్తం ఈ కేసులో 3గురిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రవేశపెడితే కోర్టు వారికి జైలు రిమాండ్కి పంపించడం జరిగింది. సార్ ప్రధానంగా చెప్పండి, మృతునికి తల్లి ఉంది, తల్లి ఫిర్యాదు మేరకు మీరు కేసు నమోదు చేశామని చెప్తున్నారు. తల్లికి 2.5 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ నగరంలో 200 గజాల జాగా, నాల్కల్గా 500 గజాలతో పాటు మంచి ఇల్లు ఉంది. దానికి సంబంధించి భర్తను ఎలాగైనా హత్య చేస్తే ఈ భూమి అంతా నాకే వస్తుందని చెప్పి ఆమె పథకం పనిందని చెప్పి తల్లి ఆరోపణ చేస్తుంది. మనకు ప్రాథమిక విచారణలో ఆస్తి గురించి మనకేం వెల్లడి కాలేదు. మనకు వెల్లడైందంతా ఆమెకు ఉన్నటువంటి ఆ రిలేషన్ వల్లనే చేసిందని చెప్పేసి మనకు వెల్లడైంది. అంటే ప్రధానంగా ఈ ఘటనలో సంధ్యకు మరికొంతమందితో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు తెలియదు. మీ విచారణలో ఇంకేమైనా తెలియదా? అక్కడ మనకు ప్రస్తుతము మనకు కేసుకు సంబంధించి ఎంతవరకు మనం విచారణ చేసినామో దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో జరిగిన ఘటనకు మొత్తంగా ఈ మోటివ్ అంతా కూడా ఎలాగైనా భర్తను హత్య చేయాలి, ప్రియుడితో ఈ అంశాన్ని ఎలా కంటిన్యూ కొనసాగించాలనే అంశాన్ని ఆమె దృష్టిలో పెట్టుకొని భర్తను హత్య చేయాలనే దృష్టిలో 2 సార్లు హత్య చేసేందుకు పూనుకుంది. బిల్డింగ్ పై నుంచి పడే క్రమంలో అతను మృతి చెందలేదు. ఖచ్చితంగా ఆర్పిట్ క్లీనర్ ఇంజెక్ట్ చేయడంతోనే ప్రశాంత్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి తల్లి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేశాం, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాం, 3గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించామని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీసులు సురేష్ కుమార్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. దిస్ ఈస్ అ డిస్ట్రీమింగ్ కాంటెంట్ వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది.